నటసింహం నందమూరి బాలకృష్ణ స్పీడు ఆషామాషిగా లేదు. తన తరం హీరోలు ఎవరూ చూపించని వేగం బాలయ్య ప్రదర్శిస్తున్నారు. ఒకేసారి 2 సినిమాలను ఓకే చేసి బిజీగా సాగే ప్రయత్నంలో ఉన్నారు బాలయ్య. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ప్రతి నెలలో కొన్ని రోజులు గోపీచంద్ మలినేని సినిమాకు, మరికొన్ని రోజులు కొరటాల శివ చిత్రానికి. బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ సంక్రాంతికి షిఫ్ట్. సమాంతరంగా ఈ 2 చిత్రాల షూటింగ్. 2 సినిమాలు వచ్చే సంవత్సరమే వెలుగు చూస్తాయని సమాచారం. ఇక స్టోరీలోకి వెళ్తే, వయసులో ఉన్నప్పుడు టాప్ స్టార్స్ ఎందరో ఏడాదికి 6-7 సినిమాల్లో నటించి మెప్పించారు. 6 వయసు దాటగానే వేగం తగ్గించి ఎంచక్కా రిలాక్స్గా సినిమాలో నటిస్తూ సాగుతున్నారు. నందమూరి బాలకృష్ణ మాత్రం తన రూటే సపరేటు అంటూ పయనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. అయినా ఒకవైపు నటుడిగా బిజీగా ఉన్నారు, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. అలాగే తన తల్లి పేరిట నెలకొన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న ఈసారి సినిమాల సంఖ్య పెంచాలని యోచిస్తున్నారు బాలయ్య. అందుకు తగ్గట్టుగానే పలువురు దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా అయిన తర్వాత మరో చిత్రాన్ని లైన్లో పెడతారు ఎవరైనా. అయితే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఆ సినిమా ఓవైపు షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెట్టనున్నారట బాలయ్య. ఈ మధ్య బాలకృష్ణకు డైరెక్టర్ కొరటాల శివ ఒక సబ్జెక్ట్ వినిపించారు. ఆ సబ్జెక్ట్ బాలయ్యకు ఎంతగానో నచ్చిందని, త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ప్రస్తుతం బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక బాలయ్యతో కొరటాల శివ రూపొందించే చిత్రానికి సాహు గారపాటి, మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సమాంతరంగా ఈ 2 చిత్రాల షూటింగ్ జరపనున్నారు. వేసవి పూర్తి కాగానే 2 చిత్రాల కోసం డేట్స్ కేటాయించారు బాలకృష్ణ. అంటే పాత రోజుల్లోలాగా ప్రతి నెల కొన్ని రోజులు గోపీచంద్ మలినేని సినిమాకు, మరికొన్ని రోజులు కొరటాల శివ చిత్రానికి కేటాయించనున్నారు. 2 సినిమాల్లో ఒకటి సంక్రాంతికి వస్తే మరొకటి ఎప్పుడు వస్తుందనే అనుమానం కలగక మానదు. 2 సినిమాలు వచ్చే సంవత్సరమే వెలుగు చూస్తాయని వినిపిస్తుంది. అయితే ఈ ఏడాది బాలయ్య సినిమా లేనట్టేనా అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. నిజానికి బాలయ్య గోపీచంద్ మలినేని చిత్రాన్ని ఈ ఏడాదే దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కథలో మార్పులు జరగడం, కాస్టింగ్లోనూ చేంజెస్ చోటు చేసుకోవడంతో బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ సంక్రాంతికి షిఫ్ట్ అయింది. మరి బాలయ్య కొరటాల మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు పలకరిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతుంది. మే నెలలో అధికారిక ప్రకటన రానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్యను కొరటాల శివ ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ పాత్రలో చూపించబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలవనుందట. మాస్ ఎలిమెంట్స్తో పాటు కొరటాల మార్క్ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపి ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు కొరటాల. ఈ సినిమా కోసం బాలయ్య సరికొత్త మేకోవర్లో కనిపించబోతున్నారనే వార్త ప్రాజెక్టుపై అంచనాలను అమాంతంగా పెంచేసింది. కొరటాల శివ తన కథల్లో హీరోల లుక్స్ మరియు క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మరియు గెటప్ను పూర్తి భిన్నంగా డిజైన్ చేశారట కొరటాల. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ అవతారంలో కనిపించనున్నారని, ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఉంటుందని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. సినిమాలోని సెకండ్ హాఫ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్గా మారింది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే ఒక భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలవనుందట. ఈ ఫ్లాష్ బ్యాక్లో భారీ మాస్ సీక్వెన్స్లను కొరటాల ప్లాన్ చేశారని తెలుస్తుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ డ్రామా కూడా జోడించారట. బాలయ్య పాత్ర చుట్టూ అలిన ఈ భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని, ముఖ్యంగా ఆ మాస్ ఎలిమెంట్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంటాయని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట. బాలయ్య బాబు ఒక మాఫియా డాన్గా లేదా ఆ ప్రపంచంతో సంబంధం ఉన్న ఒక శక్తివంతమైన వ్యక్తిగా కొరటాల చూపించబోతున్నారని తెలుస్తుంది. పూర్తి స్థాయి మాస్ అవతారంలో బాలయ్యను చూపిస్తూనే మరోవైపు కుటుంబ విలువలకి మరియు ఫ్యామిలీ ఎమోషన్స్కి కూడా ఈ కథలో పెద్దపీట వేశారట. కథాగమనం అంతా ప్రత్యేకంగా ఉండబోతుందని, బాలయ్య మార్క్ మాస్తో పాటు కొరటాల మార్క్ సందేశం కూడా అంతర్లీనంగా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. ఎన్టీఆర్తో చేసిన దేవర వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఆయన ఈ కథపై చాలా కసరత్తులు చేశారట. స్క్రిప్ట్ వర్క్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి బాలయ్య కొరటాల ప్రాజెక్ట్ టాలీవుడ్లో ఒక సంచలనంగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.